ఏపీ న్యూస్ కి స్వాగతం. వ్యవసాయానికి సాగునీటి అందించడం అన్నది అతి కీలకమైన విషయమని, అటువంటి నేపథ్యంలో గత పాలకులతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎంతో సమర్థత కలిగిన నాయకులు ఉండడం వల్లే మెట్టలో వరప్రదాయినిగా కొనసాగుతున్న ఏలేరు జలాశయానికి జరిగిన నీటి సంఘ ఎన్నికల్లో ఏలేరు ఆయకట్టు రైతాంగమంతా కూటమి ప్రభుత్వం తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల తనకు చాలా ఆనందాన్నిచ్చిందని జగ్గంపేట నియోజకవర్గ సీనియర్ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వివరించారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి నీటి సంఘ అధ్యక్షులు తూము శ్రీరామమూర్తి, ముక్కోలు సర్పంచ్ జ్యోతుల రాంబాబు, నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు భూపాలపట్నం ప్రసాద్, భూపాలపట్నం సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు, గోనాడ సర్పంచ్ అల్లు విజయ్ కుమార్, చదరం చంటిబాబు, కర్రి రాజా, కాకినాడ రాజా, కొల్లా నాగార్జున, గంధం ఈశ్వరరావు, చంద్రపు జయబాబు, బుద్దిరెడ్ల సుబ్బారావు, గోడె వరప్రసాద్, శరకణం వెంకటరమణ, అనుకూల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. సాగునీటి వ్యవస్థ అన్నది రైతులకి అతి కీలకమైనటువంటి వ్యవస్థ. దాన్ని సమర్థవంతంగా నడిపించగలిగేటటువంటి ప్రాతినిధ్యం ఈరోజు మా నియోజకవర్గంలో కానీ కాకినాడ జిల్లాలో వచ్చినటువంటి సాగునీటి ప్రజాప్రతినిధులందరూ కూడా నీటితోటి అవగాహన ఉండి ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఏ రకంగా నీటిని సమన్వయం చేసుకుని పంపిణీ చేయాలి అన్న దాని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్లే ఎన్ని కావడం జరిగింది. వీళ్లతోటి రాబోయే 5 సంవత్సరాలు కూడా చాలా సమృద్ధిగా రైతాంగానికి సమర్థవంతంగా నీరిచ్చేటటువంటి అవకాశం ఉంటుందని మాత్రం నాకు పూర్తి పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే రైతాంగ బిడ్డలే 100% ఇవాళ ఎలక్ట్ అయినటువంటి పరిస్థితి. అది యునానిమస్ గా ఎలక్ట్ అవడం. పురుషోత్పట్నం దగ్గర మొదలుకుని తునిదాకా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి అన్ని సంఘాలని కూడా యునానిమస్ గా ఎలక్ట్ అవడం, ఎక్కడా ఏ రకమైనటువంటి బేసిజాలు లేకుండా ఈ వ్యవస్థను పరిరక్షించాలనేటటువంటి తపంతోటే ఈనాడు రైతాంగం అంతా కలిసి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏలేరు ఆధునీకరణ ఈసారన్న అన్నది లేదు, అది ఉంది. 2014లోనే ఏలేరు ఆధునీకరణ ప్రారంభమైంది. అయితే అది గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేయబడ్డది, నిర్లక్ష్యం వహించారు ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ. ఇవాళ మళ్ళీ ఆ ప్రాధాన్యత తీసుకుని ఆధునీకరణ మాత్రం కొనసాగిస్తూ ప్రతి ఎకరానికి నీరిచ్చేటటువంటి బాధ్యత తీసుకోవడమే కాకుండా ఏ గ్రామం కానీ ఏ పంట పొలాలు కానీ భవిష్యత్తులో వరద వల్ల ముంపు కానటువంటి పరిస్థితుల్ని రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ సంఘాల యొక్క సహకారంతో చేయడం జరుగుతుంది.